శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. 1 Kings chapter 3 verse 12లో అద్భుతమైన మాట. నేను వాక్యం చదువుతున్నప్పుడు మీరు కూడా బైబిల్ తీసి చదవండి, నోట్ చేసుకోండి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, ఇక ముందు కూడా ఎవడ ఉండడు. ఇది నా వాగ్దానం ఏంటంటే, బుద్ధి వివేకము గల హృదయము ప్రభు మీకు ఇచ్చుచున్నాను. ఈ లోకంలో మనము ఏదైనా ఒక విషయంలో విజయం సాధించాలంటే, ఏదైనా గొప్ప సక్సెస్ మనం సాధించాలంటే, అనుకున్న పనులన్నీ జరిగి నెరవేర్పు చూచి అనుభవించాలంటే దానికి కావాలి బుద్ధి వివేకము గల హృదయము కావాలి. ప్రియులారా, ఎంత మంచి మాట అంటే ఈరోజు బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. దేవుడి దినాన్ని ఒక వరము నీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఏంటంటే, నీకు బుద్ధి వివేకము గల హృదయము ప్రభు నీకు ఇస్తున్నారు. బుద్ధి లేదా నాకు, వివేకము నాకు లేదా, మంచి హృదయం కాదా, ఇన్నాళ్ళు లేదా అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను దర్శించి నీవు చేసే వ్యాపారము, నువ్వు చేసేటువంటి ఉద్యోగము, నువ్వు చేసేటువంటి ఏదైనా ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళటానికి, అది పాడి పంటలు అవ్వచ్చు, ఉద్యోగ వృత్తులు అవ్వచ్చు, ఏదైనా వ్యాపార లావాదేవీలు, ఎందులో వెళ్తున్నావో ఇంతవరకు వెళ్ళిన దారులు వేరు. ఇక మీదట చాలా బుద్ధిగా వివేకము గల హృదయముతో గ్రహించుకుని ఏ మార్గములో వెళ్తే విజయం సాధిస్తావో, ఏ మార్గములో వ్యాపారం చేస్తే ధనం సంపాదిస్తావో, ఏ మార్గములో వెళ్ళి విజయం సాధించి దీవెనకరమైన ఘనత, గొప్ప నాయకుని లక్షణాలు కలిగి ప్రయోజకుడు అవుతావో, ఇవన్నీ కూడా దేని నుండి పుడతాయో అది బుద్ధి వివేకము గల హృదయం. ఈ దినము నీవు అన్ని రైతులుగా ఆశీర్వదించబడటానికి దేవుడు నీ కుటుంబానికి బుద్ధి వివేకము గల హృదయమును ఇచ్చుచున్నారు. ఇక మీదట నీ కుటుంబం ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండటం, దేవుని ఆశీర్వాదంతో నువ్వు ఎదుగుతూ ఉండటం ప్రజలు అనేక మంది చూడబోతున్నారు. ఈ దినము ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటంటే, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను.
ప్రభువా, నా భర్తకు బుద్ధి నేర్పవా, జ్ఞానం ఇవ్వా, నాకు నా పిల్లలకి బుద్ధి వివేకం గల జ్ఞాన హృదయం దయచేయని అడుగుతున్నావు. దేవుడిని మనం ఆలకించి అన్ని విషయాలు మీరు వర్ధిల్లటానికి, దీవించబడటానికి బుద్ధి వివేకము గల హృదయము ప్రభు మీకు ఇస్తున్నారు. ఇక మీదట ఈ ఆశీర్వాదంతో అన్ని రీతిలుగా మీరు చిగురు పడతారు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఈ నెల దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నారు. వాక్య భాగంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం దగ్గర చదవండి. జనులారా యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి, వారికి దాన్ని ప్రకటించండి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే, బాగా గమనించండి, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఆశీర్వాదము, కృప. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నది ఏంటంటే, సమకూర్చి నిన్ను కాపాడుతాడట. గొర్రెల కాపరి గొర్రెలను ఎలా కాపాడుకుంటాడో అలా కాపాడుతానని మాట్లాడుతున్నారు. రెండవది గొప్ప మాట ఏంటంటే, నీకంటే బలవంతుడైన వాని చేతిలో నువ్వు బంధించబడ్డాను అనుకుంటున్నావు కదా, ఆ బలవంతుడిని బలహీనం చేసి ఆ బలవంతుడు చేతిలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తానంటున్నాడు. బలమైన బంధకాల్లో ఉన్నారు ఈ ప్రజలు, ఈ బంధకాల నుండి నేను విడిపిస్తున్నానని చెప్పన్నాడు. నేను ఆ శుభవార్త చెప్పడానికి మీ ముందు నిలబడ్డాను. ఒకప్పుడు మీ మీద కోపగించాడైనా, ఒకప్పుడు నువ్వు చేసిన పని సరిలేక నీ మీద కళ్ళెర చేసాడైనా, కొంచెం చెదిరిపోయిన పరిస్థితి ఎంతైంది. ఆనాడు ఈ వాక్యము ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు, దేవుని విరోధంగా ప్రవర్తించినప్పుడు వారిని ఏం చేశాడంటే, మీకు ఇలా కాదని చెప్పేసి వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు. వారు ఇష్టం వచ్చినట్టు బంతాట ఆడుకున్నారు. మరలా దేవుని ఎదుట వారు ప్రార్థించారు. దేవుడు జాలిపడి కనికరించి ఇశ్రాయేలీల్ని మరలా నేను చెదరగొట్టాను కానీ మళ్ళీ సమకూరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. చెదిరిపోయిన నీ కుటుంబంలో మళ్ళీ సమకూర్చబడటం నువ్వు చూస్తావు. చెదిరిపోయినవన్నీ మళ్ళీ సమకూర్చబడతాయి. సమకూర్చబడిన తర్వాత ఇంకెప్పుడు చెదిరిపోవు. ఇప్పుడు మాట ఏంటంటే, కృపాకాలంలో గొర్రెల కాపరి గొర్రెలను కాపాడునట్లుగా కాపాడునని తెలియచేయి. గొర్రెల కాపరి ఏమైనా టకప్ చేసుకుని తిరుగుతాడండి ఆయన? గొర్రెల కాపరి ఎలా ఉంటాడు? ఆ గొర్రెల కోసం ఆ గోసెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ గొర్రెల ముందు పెద్ద కర్రట్టుకుని పోతాడు. ఎందుకు? ఆయన పని ఏంటంటే, ఈరోజు నేను ఇన్ని గొర్రెలకు ఆహారం ఎలా పెట్టాలంటే, ఫలానా ఎత్తైన ప్రదేశాన్ని తీసుకెళ్ళి ఎత్తుగా ఉన్నటువంటి బలమైన చెట్లు చిగుర్లు కట్ చేసి పెడతాడు. అట్లా మన ఇంటికి తోడుకొచ్చి ఏం చేస్తాడంటే, బలమైన దొడ్డులో కడతాడు. చుట్టూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మళ్ళీ బంద్ చేస్తాడు. మధ్యరాత్రి కూడా లేచి చూస్తుంటాడు కాపరి, గొర్రెలు ఎలాగున్నాయి. వాటికి నీరు పెడతాడు. ఆ గొర్రెలను చూసుకుని ఆనందపడిపోతుంటాడు గొర్రెల కాపరి. ప్రియులరా, మాకు ఎలాగ కాపుదల, నాకు ఎలాగా, నా బిడ్డ ఎలాగా, నా కుటుంబం ఎలాగా అని భయపడుతున్నామేమో. గొర్రెల కాపరి గొర్రెలను ఎలాగ కాపాడుకుంటాడో పరమ తండ్రి యేసు దేవుడు నిన్ను అలాగనే కాపాడుతాడు. గొర్రెల కాపరి గొర్రెలను ఎత్తైన కొండపైకి పెద్ద పెద్ద చెట్లు చిగుర్లు కట్ చేసి ఎలా పెడతాడో, అది నీ జీవితంలో నీ బిడ్డకి జీవనోపాధి అన్నమాట. ఆమేన్.
మిమ్ములను మీ బిడ్డలను ఆయన పెంచి పోషిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళరా, ఈ నెలలో వాగ్దానం ప్రకటించబడతా ఉంది. మీకు మంచి బ్రతుకు తెరువు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మంచి దీవెన దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక సేవకుడిగా నన్ను ప్రకటించమన్నాడు, నేను ప్రకటిస్తున్నాను. మీ వృత్తిలో మీరు అభివృద్ధి చూస్తారు. అద్భుతమైన మాట ఇక్కడ చదవండి. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న మాట. గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే అందరూ అండర్లైన్ చేసుకోండి. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఈరోజు మీ అందరికీ, నాకు, మనందరికీ లోకములో దేవుడు తెలియపరచబడిన గొప్ప మాట ఏంటంటే, మీకంటే బలవంతులు ఎవరంటే, నువ్వెవరి దగ్గర అప్పు తీసుకున్నావో వాడు నీకంటే బలవంతుడు. ఓకే, నాకు ఈ అప్పు ఎలా పోతుంది, ఈ అప్పు ఎలా తీరుతుంది, ఎలా కట్టాలి, ఎలా తీరాలని అనుకుంటున్నావు కదా. నీకంటే బలవంతుడు కనుక నువ్వు వెళ్ళి అప్పు తీసుకున్నావు. ఆ బలవంతుడు చేతిలో నుండి పరమ తండ్రి నిన్ను అప్పు లేని వానిగా చేస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రోగము నీకంటే బలమైంది. క్యాన్సరు మనకంటే ప్రమాదకరమైనది. మనమే ప్రమాదం, కానీ మనకంటే ప్రమాదం ఏది? మనం ఎవరినైనా జుట్టు పట్టుకుని కొట్టగలుగుదాం, వంచేయగలుగుదాం. కానీ నాలో ఎప్పుడైనా అది క్యాన్సర్ లాంటిది వచ్చిందనుకోండి, మొత్తం కృంగదీసేస్తుంది. హల్లెలూయా చెప్పరే. గట్టిగా హల్లెలూయా చెప్పరే. లివర్ పోయిందనుకోండి, కిడ్నీ ఎగిరిపోయిందనుకోండి, లంగ్స్కి వచ్చిందనుకోండి, శరీరంలో ఏ రోగమన్నా మొత్తం నిన్ను కృంగదీసేస్తుంది కదా. నువ్వు దేనితోనన్నా యుద్ధం చేయగలదు, కానీ రోగముతో యుద్ధం చేయలేవు. లోపల కంతి పెరిగిందన్నా, లేకపోతే నీకు ఏదైనా జబ్బు వచ్చినా మనం ఏం చేస్తాం? ఏదో పెద్ద జబ్బు అవసరం లేదు, కొంచెం ఎక్కువగా హెడేక్ వస్తే పెళ్ళికి వెళ్తావా? పెళ్ళికి వెళ్ళరా? ఇంక తట్టుకోలేని నొప్పి వస్తే పెళ్ళికి వెళ్ళి నువ్వు బడాయి చేస్తావా? నిన్నేం చేస్తుంది? అది బలవంతంగా ఇంట్లో కూర్చోబెడుతుంది. ఇంట్లో కూడా ఉండనివ్వదు, అది తీసుకెళ్ళి హాస్పిటల్లో కూర్చోబెడుతుంది. అమ్మో నొప్పి బాబు, కడుపు నొప్పి వస్తేనే తట్టుకోలేవు. అంటే మనకంటే పెద్దది రోగం. ఆమేన్. ఈరోజు నీ వాగ్దానం ఏంటనుకుంటున్నావు? ఈరోజు పరిశుద్ధాత్ముడితో మాట్లాడుతున్నది. నీ కాళ్ళు బాధ, ఎముకలు బాధ, నిన్ను రోగము కృంగదీస్తుంది కదా. బలవంతమైనటువంటి కీడు నుండి దేవుడు నిన్ను ఆరోగ్యముగా బయటకు తీసుకొస్తాడు. ఫైనాన్షియల్గా బయటకు వస్తున్నారు. నమ్మితే చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొట్టి కేకలు వేయండి. అప్పు బలమైనది, దానిలో నుండి దానికంటే బలవంతుడు యేసురాజు బయట పడేస్తాడు నిన్ను. రోగము నీకంటే బలమైనది, ఆ రోగమును కూడా నీలో నుండి తీసి ఆరోగ్యం ఇచ్చి గొప్ప సాక్షిగా ఆయన నిలబెడుతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా కేకలు వేసి చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఆయన మంచి కాపరి. ఆమేన్. మిమ్ములను నన్ను మనకంటే బలవంతుల చేతుల్లో నుంచి బయట తెస్తున్నాడు. రోగము నీకంటే బలమైనది. నీకు ఇంకా తెలివితేటలు ఎన్నో ఉన్నాయనుకుంటున్నావు, నీకంటే డబుల్ డబుల్ డబుల్స్ అయితే అనుకుంటే. అందుకనే మనల్ని ఎందులోకి ఇరికిస్తుంటాడు సాతానుడు. నిన్ను ఎందులోకి ఇరికించినా నీవు నమ్మిన వాడు సాతానుడు కంటే బలవంతుడు. ఆమేన్. యేసు దేవుడు బలవంతుడు. ఇది నాని దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఇదిగో నేను వారిని
బలవంతుని చేతిలో నుండి ఎవరు వారిని దాసులుగా నొక్కేశారో, దాసీలుగా పని చేయించుకుంటున్నారో, అక్కడ చదవండి మాట 11వ వచనంలో మనం చూస్తే, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, విమోచించున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి, చూడండి, వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. నీకు రావాల్సిన బాకీ రాకుండా నీకంటే తెలివితేటలుగా నొక్కేసారేమో, వారి చేతిలో నుండి నీ ధనం నీకు వస్తుంది. నీ వస్తువులు ఎక్కడున్నాయో, నీ బంగారం ఎక్కడుందో, నీ ఇల్లు కాగితాలు ఎక్కడున్నాయో, ఎక్కడ తాకట్లో ఉన్నాయో, శుభవార్త చెప్తున్నాను వినండి. అవన్నీ పట్టుకొచ్చి సాక్ష్యం చెప్పబోతున్నాను. అన్నీ పట్టుకుని వచ్చి సాక్ష్యం చెప్తాను. ఆమె నన్ను 7 మార్లు మీ బాకీలు వస్తాయి, మీ డబ్బులు వస్తాయి. దానికి నేనే సాక్షిని. ఎందుకనుకుంటున్నారు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. పిల్లలు పుట్టకుండా లోపల ఉన్న రోగము నీకంటే గొప్పది. అందుకే లోపల ఏమొస్తుందంటే, ఆ పిల్లకాయలు తయారవలసిన చోట బుడగలు వస్తున్నాయి అంటున్నారు. ఏమొస్తున్నాయి? ఏం బుడగలు అయ్యి? నీటి బుడగలు. కానీ మనం ప్రార్థన చేస్తుంటే ఆ బుడగలనే బుడ్డోళ్ళుగా చేసేస్తున్నాడు. ఎందుకంటే బుడగల కంటే బలవంతుడినా, రోగము కంటే బలవంతుడు. నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, యేసు దేవుడు బలమైన దేవుడు. ఈ శుభోదయాన్ని దేవుడు నీకు ఇచ్చే గొప్ప శుభవార్త. గొర్రెల కాపరి గొర్రెలను కాపాడినట్లుగా నేను కాపాడుతానన్నాడు. నా భర్త ఏమైపోతాడో అని ఏడుస్తున్నావు కదా, నా బిడ్డ ఏమైపోతాడో అని ఏడుస్తున్నావు కదా, దూరముగా ఉంది. ఈరోజు మీకు వాగ్దానం ఉంది, భయపడకండి. మీ ఇంట్లో శుభకార్యాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దేవుడు నీవు కన్నీళ్ళు విడవటం చూసారైనా. నాకు ఎప్పుడు ఈ బంధకం వదిలిపోతుంది బాబు, తెలియకుండా కేసులు ఇరుక్కుపోయాను, తెలియకుండా నాకు ఈ కోర్టు కేసులో ఉన్నాను, తెలియకుండా ఇందులో ఇరుక్కుపోయాను, అప్పు ఇప్పించి ఇరుక్కుపోయాను, మేలు చేసి బాధపడుతున్నాను బాబు అని ఏడుస్తున్నావు కదా. తెలుసో తెలియక వ్యాపారాలు చేసి ఉన్నదంతా తగలబెట్టుకున్నాను బాబు అని ఏడుస్తున్నావు కదా. మరలా నిన్ను కీడు అనే ఆ సాతానుడు చేతిలో నుండి ఆశీర్వాదకరమైన స్థలంలోనికి నిన్ను తీసుకుని వస్తున్నా. గొర్రెల కాపరి గొర్రెలను కాపాడినట్లు కాపాడుతాను. ఆ బలమైన మాట మీరందరూ మెడలో ధరించుకుని వెళ్ళాలి. ఈరోజు బలవంతుడైన వాని చేతిలో నుండి, అంతకంటే బలవంతుడు నిన్ను చెయ్యి పట్టి బయటికి తీసుకొస్తున్నాడు. గొప్ప దేవుడు మన కొరకు వేల చెల్లించాడు. ఆయన యేసు నీ కొరకు వేల చెల్లించాడు. నీకంటే పెద్ద గొప్ప శక్తివంతమైనది పాపము. ఆమేన్. మనకంటే గొప్పది, మనకంటే బలమైనది పాపము. అయ్యో నేను ఈ పాపములోనే ఉండిపోతున్నాను, ఈ పాపం చేయకూడదు అనుకుంటున్నాను, కానీ మళ్ళా పాపం చేస్తున్నానని ఏడుస్తున్నావు కదా. నిన్ను పాపములో నుండి దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. నీతిమంతుల జాబితాలో నిన్ను పెట్టబోతున్నాడు. అప్పుడు నువ్వు నీతిమంతుని జాబితాలో ఉన్నాక ఖర్జూర వృక్షం వలె వేసేస్తావు. హల్లెలూయా. దోషము నీకంటే బలమైనది దోషము, బలమైనది కీడు, బలమైనది చేతబడి, బలమైనది దైవ శక్తులు, బలమైనది మంత్ర శక్తులు. అన్నిటి నుండి, రోగము నుండి అతి బలవంతుడు, రాజులకు రాజైన వాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, యేసు దేవుడు ఈ దినాన్ని నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ఆర్థిక దరిద్రము నుండి, అప్పుల నుండి, నేను చెబుతున్నప్పుడు మీరు ఆమేన్ 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 అంటుండాలి, రిసీవ్ చేసుకోవాలి, చప్పట్లు కొట్టాలి, ప్రభుని స్తుతించాలి. మీ బాకీల నుండి, మీ జబ్బుల నుండి, వ్యాధుల నుండి, శోధనల నుండి, మంత్రశక్తుల నుండి, చేతబడి శక్తుల నుండి, అసూయ నుండి, అన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి
బయటికి తీసుకొస్తున్నాడు. బలవంతుని చేతుల్లో నుండి నిన్ను బయటికి తెస్తున్నాడు. నాకెప్పుడు ఈ రోగం పోతుంది, నేను ఎవరికి చెప్పకుండా ఈ రోగంతో బ్రతుకుతున్నాను, దేవా నీకే తెలుసు బాబని ఏడుస్తున్నావు కదా. ఆయన చెప్తున్నాడు, ఆ బలవంతమైన రోగము నుండి నిన్ను బయటికి తీసుకొస్తున్నాను. మీకు ఒకటి మాట ఇస్తున్నాను, మీరు నమ్మగలిగితే ఈరోజే ఆ కార్యం చూడబోతున్నారు. తైలాభిషేకం అయిన మరుక్షణము మీరు వెళ్తూ చెక్ చేసుకోండి, వెళ్తూనే చెక్ చేసుకోండి. ఎక్కడ నీకు రోగం ఉందో, ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో, మీరు యేసయ్యని 7 మార్లు అని స్తుతించి పరీక్ష చేసుకోండి. నమ్మతే దేవుని కార్యము చూస్తావు. ఈరోజు వాగ్దానం ఇచ్చాడు, ఈరోజు వాక్య ద్వారా మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరి గొర్రెలను కాపాడినట్లుగానే. గొర్రెల కాపరి దగ్గర కత్తి ఉంటుంది. ఏముంటుంది? కత్తి ఉంటుంది, కర్ర ఉంటుంది. కట్ చేయటానికి కత్తి, మార్గము చూపటానికి. గొర్రెల కాపరి దగ్గర కర్ర కూడా గేదెల కాపరి దగ్గర ఉన్నంత కర్ర ఉండదు, అది చాలా పెద్ద గేడ ఉంటుంది. హల్లెలూయా. అది పెద్ద ఎత్తైన చెట్ల మీద ఉన్న చిగుర్లు కట్ చేయడానికి ఆ కర్రకి ఉపయోగపడుతుంది. రెండోది, తను వెళ్తున్నప్పుడు తన మంద దగ్గరికి వెనకాల ఎక్కడైనా కుక్కలు ఏదైనా వస్తున్నాయనుకోండి, ఆ కర్ర ఇలాగ అన్నాడు అనుకోండి, మంద దాకా అది పొడవుగా ఉంటుంది. నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఆయన దుడ్డి కర్ర ఆవరించి. ఆమేన్, హల్లెలూయా. గొర్రెల కాపరి గొర్రెలను కాపాడినట్లుగా నేను వారిని కాపాడుతున్నాను అన్నాడు. రెండవ మాట ఏమన్నాడంటే, బలవంతుడైన వాని అంటే బలవంతుడైన చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఆమేన్. తర్వాత ఏమనంటే 12వ వచనం, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకు పశువులకు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు. వారికనెన్నటికి నీ కృషింపక. అండర్లైన్ చేసుకోండి. 3వ పాయింట్, వారెన్నటికి నీ కృషింపక. నీళ్లు పారు తోటవలే. ఆమేన్. నీళ్లు పారు తోటవలే ఉందరు. ఈ దినాన్ని 3 ఆశీర్వాదాలు మీ ముందు పెడుతున్నాడు దేవుడు. మీకే ఇది ఈరోజు ఈ ఆశీర్వాదము వాక్యం వింటున్న నీకే. మొదటిది ఏంటి? గొర్రెలను కాపాడినట్లుగా గొర్రెల కాపరి నేను మిమ్మును కాపాడుతానన్నాడు. రెండవది ఆశీర్వాదం ఏంటి? వారికంటే బలవంతుడైన వాని చేతిలో ఉన్నావు. అడిలిపోతున్నావు. ఇలాగా ఈ దుష్టుడి చేతిలోంచి ఎప్పుడు బయటపడతాను? ఈ దుష్ట శక్తుల నుండి ఎప్పుడు బయటపడతాను? ఈరోజే బయటపడుతున్నావు. ఈరోజే ఆయన చేస్తాడు. ఇది ఎలా జరుగుతుందంటే జరిగిస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆమేన్. 3వ ఆశీర్వాదం, వారికి ఎన్నటికి కృషింపక. అయ్యో అని ఇలా తల పట్టుకుని ఇంక ఏడ్చే రోజులు ఉండవు. ఇంకా నీ జీవితంలో ఒక సంతోషాన్ని చూస్తావు. మీరు నమ్మగలిగితే ఈరోజే దేవుని కార్యాన్ని ఈరోజే చూడాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నాకు వరం ఇచ్చాడు కనుక నేను వచ్చి మీ దగ్గర ప్రకటిస్తున్నాను. ఆయన నెరవేరుస్తాడు. ఏడవకండి, మీకు విడుదల దేవుడు ప్రకటించాడు. నీ గర్భంలో విడుదల దేవుడు ఇచ్చాడు. నీ కుటుంబంలో విడుదల నీకు ఇచ్చాడు. ఫైనాన్షియల్గా అప్పుల నుండి విడుదల ఇచ్చాడు. రోగం నుండి విడుదల ఇచ్చాడు. మీరు చెక్ చేసుకోండి, ఇప్పుడే మిమ్మల్ని ఇడిచిపోతుంది రోగం కూడా. అందరూ కళ్ళు మూసుకోనండి. 2 చేతులు పైకెత్తి, నాకు ఆధారం ఏం లేదు బాబు, నన్ను చూసేవా? ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి.
బలవంతుడి చేతిలో ఉండిపోయాను నేను. కానీ నాకు ఈరోజు నువ్వు మాట ఇచ్చావు. నా బిడ్డ అప్పులు ఎలా తీరుతాయి, నా కుమార్తె రుణ బాధలు ఎలా పోతాయి, ఎలాగ ఈ దరిద్రము, ఎలాగ మీ వడ్డీలు కట్టలేకపోతున్నాం బాబు, ఆదాయం లేదయ్యా, ఆదాయం లేదు బాబు అని ఏడుస్తున్నావు కదా. బంధకముల నుండి విడుదల. ఏ దుష్టుడికి భయపడుతున్నావో, ఏ దుష్ట శక్తికి పారిపోతున్నావో, యేసు ఈ దినమునికి విడుదల ప్రకటిస్తున్నాడు. యేసు నిన్ను స్వస్థపరుచుతున్నాడు. యేసు నీకు విడుదల ప్రకటిస్తున్నాడు. నీ చెయ్యి పట్టి ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఆయనే నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఆయనే నిన్ను నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏడవకు. నువ్వు కన్నీళ్ళు విడవటం ఆయన చూశాడు. నమస్కరించి తలలు పైకెత్తి, అయ్యో నా పాపము నన్ను ముంచేసింది, నా దోషము నన్ను ముంచేసిందని ఏడుస్తున్నావా? ఇక నాకు చావే గాని నేను విజయము చూడలేను. ఇది క్రమక్రమంగా మా కుటుంబం మీద ఈ పాపము శాపం వస్తుంది అనుకున్నావు కదా. అటువంటి పాప శాపము నుండి బలవంతుడు నిన్ను పట్టుకుని బయట పాడేస్తున్నాడు. ఈరోజు ఒక సేవకుడి ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు. తన ప్రవక్తని నీ ముందు నిలబెట్టి నీతో మాట్లాడుతున్నాడు. బలవంతుడైన వారి చేతిలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తున్నాను. నేనే మిమ్మల్ని విమోచిస్తున్నాను. నీ దాసుని ద్వారా నాకు వాగ్దానం ఇచ్చావు. నాతోనే సూటిగా మాట్లాడావు. బలవంతుడు అయిన వాని చేతి నుండి విడిపిస్తున్నానన్నావు. నేను నమ్ముతున్నాను. నీ అభిషేకము నా తలపైన దయచి, నా శిరస్సు నుండి దయచి, నన్ను నీ బిడ్డగా స్వీకరించి నన్ను ఆశీర్వదించి. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా.